శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ గురు చరిత్రము 5వ అధ్యాయము. శ్రీపాద శ్రీవల్లభ అవతారము. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. సిద్ధముని నామధారకునితో ఇట్లు చెప్పుచుండెను. నారాయణుడు దూర్వాసుని శాపమును భక్తుడైన అంబరీషుని సంరక్షణమును కారణముగా చేసుకుని అవతారముల స్వీకరింపవలసి వచ్చెను. మత్సమై వేదములనుద్ధరించెను. కూర్మమై అమృత మథన సందర్భములో దేవతలకు సహాయపడెను. వరాహమై భూమినుద్ధరించెను. నరసింహ రూపమును దాల్చి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించెను. వామనుడై యాచక రూపమున బలిని భిక్షమడిగెను. బ్రాహ్మణుడై పరశువుచే దుష్టక్షత్రియుల సంహరించి పరశురాముడను కీర్తి గడించెను. దాశరథి అయి రావణుని సమూలముగా సంహరించెను. కృష్ణుడై గోష్టమున గోవుల కాచెను. దిగంబరుడై కలియుగమున బుద్ధ రూపము దాల్చెను. యుగాంతమున కల్కి అయి అతడే అశ్వమునధిష్ఠించి ఖడ్గముచ్చే బ్లేచ్చుల దునుమాడగలడు. కలియుగము రాగా దురాచారరతులై భక్తి అననేమియో తెలియని అజ్ఞానుల రక్షింపదలిచి శ్రీ దత్తాత్రేయుల వారు భూలోకమున అవతరించిరి. ఆ కథ చెప్పెద వినుము. పిఠాపురమున ఒక సత్కుల ప్రసూతుడైన ఆపస్తంభ శాఖకు సంబంధించిన రాజా అను పేరుగల ఒక బ్రాహ్మణుడు కలడు. ఆయనకు సుమతి అను పేరుగల ఒక పతివ్రతయకు భార్య కలదు. ఆమె సాత్విక వృత్తి కలదై పతిని భక్తితో సేవించుచు అతిథి అభ్యాగతులను ఆదరించుచు కాలము గడుపుచుండా ఒక అమావాస్య దినమున మధ్యాహ్న కాలమున దత్తాత్రేయుల వారు ఒక బ్రాహ్మణ రూపమున ఆమె ఇంటికి అతిథి అయి వచ్చిరి. ఆమె భర్త ఇంట లేకున్నను వారిని చూడగనే భక్తితో భిక్షము పెట్టెను. వెంటనే ఆమె భక్తికి సంతసించి త్రిమూర్తి రూపమున ప్రత్యక్షమై, అమ్మా, నీకిష్టమైన వరమును కోరుకొనుము, ఇచ్చెదమనిరి. అప్పుడు ఆ పతివ్రత స్వామివారికి నమస్కరించి వారినిట్లు స్తుతించెను. స్వామి, జయ జయ జగన్నాథ, మీరు విశ్వకర్తలు, భక్తవత్సలులు, దయాస్వరూపులు. మీ వాక్యము వ్యర్థము కాదు. మీరే ధ్రువునకు ధ్రువలోకాధిపత్యమిచ్చితిరి. విభీషణునకు ఆ చంద్రతారకముగా లంకా నగరాధిపత్యమొసంగితిరి. మీరు భక్తాధారులు. మీ బిరుదములు ప్రఖ్యాతములు. కాన నా మనోవాంఛను పూర్తి చేయుడని వారి పాదములపై పడెను. అప్పుడు వారు ఆమెను లేవదీసి, అమ్మా, నీ కోరిక ఏమియో చెప్పుమనిరి. అప్పుడు ఆమె, స్వామి, ఇప్పుడు మీరు నన్ను అమ్మా అని సంబోధించితిరి. ఇదివరకు నాకు ఎంతమందియో పిల్లలు పుట్టి మరణించిరి. 2 మాత్రము బ్రతికి ఉన్నారు. కాని ఒకనికి పాదములు లేవు, మరి ఒకనికి నేత్రములు లేవు. అట్టి కుమారుల వలన నేను కష్ట జీవితమును గడుపుచున్నాను. సత్పుత్రుడు లేని జన్మ నిష్ఫలము కదా. ఆయుష్మంతుడై జ్ఞాని అయి జగద్వంతుడైన మీ వంటి కుమారుని నాకు అనుగ్రహించి నా జన్మను సఫలమనర్చుడనెను. ఆ మాట విని భగవంతుడు ప్రసన్నుడై కలియుగమున సజ్జనులకు భక్తి మార్గమును ప్రచారమనర్చుటకు ఇదియే తరుణమని భావించి తానే ఆ పతివ్రత గర్భమున జనింప నిశ్చయించుకుని ఆమెతో, అమ్మా, నీ కోరిక నెరవేరును. ఉభయ వంశముల తరింపజేయగల నా వంటి కుమారుడే నీ గర్భమున ఉద్భవించగలడు. కాని అతని వాక్యమును మీరు అనుసరింపవలెను. అతడు లోకమునకు జ్ఞానప్రదుడగును అని చెప్పి భగవానుడు అంతర్హితుడయ్యెను. ఆమె విస్మృతురాలై ఆ రూపమునే స్మరించుచుండెను. ఇంతలో భర్త రాగా జరిగిన విషయము చెప్పెను. అప్పుడతడు సంతసించి, వచ్చిన వారు దత్తాత్రేయులే సుమా. మధ్యాహ్న కాలమునకు అతిథి అయి వారు బ్రాహ్మణ గృహములకేతించెదరు. వారు మాహూరు, కరవీరము, పాంచాలేశ్వరము మొదలగు క్షేత్రముల నుందురు. భిక్షుక రూపమున అచటచటా సంచరింతురు. నేను ఇంట లేకున్నను నీవు వారిని సత్కరించితివి. నాకు సంతసమైనదనెను. అప్పుడు ఆమె, ఈ రోజున అమావాస్య అయినను దేవతార్చనము, వైశ్వదేవము, పితృతర్పణము కాకున్నను నేను వారికి భిక్షమిచ్చితిని. నా తప్పు క్షమింపుడనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆమెతో, పితరులనుద్దేశించి శ్రాద్ధములనరించి ఏ ఫలము విష్ణువు కర్పింతుమో అట్టి దత్తాత్రేయుడే నేడు వచ్చి
మన ఇంట భిక్షం అంగీకరించెను. అందుచే మన పితరులకు శాశ్వత స్వర్గము సిద్ధించెను. త్రిమూర్త్యాత్మకుడైన దత్తదేవుని పూజించు భాగ్యము నీకు లభించెను. అందుచే నీవే కాక నిన్ను కన్న తల్లియు ధన్యురాలయ్యనని తలచెదనెను. కొలది కాలమునకే ఆమె గర్భవతి అయ్యెను. నవమాసములో నిండా శుభముహూర్తమున ఆమె ఒక బాలుని కనెను. దైవజ్ఞులు ఆ బాలుని జన్మ లగ్నమును పరిశీలించి ఆ పిల్లవాడు జగద్గురువు కాగలడు, సాధువులకు దీక్ష నొసంగును అని చెప్పిరి. తల్లిదండ్రులు సంతసించిరి. ఆ బాలునకు పాదమందలి శంఖ చక్రాది రేఖలు చూచి 12వ రోజున శ్రీపాదుడను నామమిడిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్తమానుడగుచుండెను. 8వ ఏట ఉపనయనము గావించిరి. సమస్త వేదములు వేదాంగములు ఆ బాలునకు కంఠగతములయ్యెను. అతని ధారణాశక్తి చూచి పరమేశ్వరుడే కావచ్చునని అందరినూ విశ్వసించిరి. 16 సంవత్సరములు సమీపించగా తల్లిదండ్రులు అతనికి వివాహము చేయ సమకట్టిరి. ఆ విషయమును గ్రహించి శ్రీపాదుల వారు, నేను మానుష స్త్రీని వివాహమాడువాడను కాను. విరక్తి అను కాంతయే నాకు సమ్మతమగు కన్యారత్నము. ఆమెనే వివాహమాడ నిశ్చయించితిని. ఇతర స్త్రీలందరూ నాకు తల్లితో సమానులు. యోగ లక్ష్మిని తప్ప ఇతరులనే కాంక్షించువాడను కాను. కాననే నన్ను శ్రీవల్లభుడని తెలుసుకొనుడు. నేను లోకమునకు జ్ఞానమనుగ్రహించుచు ఉత్తర మార్గమున వెడలెదను అనెను. అప్పుడు పూర్వము దత్తాత్రేయుల వారు చెప్పిన వాక్యమును స్మరించి, ఇట్టి మహాత్ముని వాక్యమునకు మనమడ్డు చెప్పుట ధర్మము కాదు. అట్ల నచ్చితిమేని మనకే నష్టము వాటిల్లును. కాన అతనికి కష్టముల మాత్రము విజ్ఞాపన చేసుకుందమని నిశ్చయించుకుని నేత్రముల వెంబడి బాష్పములు కార్చుచుండిరి. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు వారి నేత్రోదకముల తన హస్తముల తుడిచి తల్లితో, అమ్మా, చింతించకము, నీ కోరిక ఏమిటో చెప్పుము, మనస్సును దృఢము చేసుకుని సుఖముగా నుండుమనెను. అప్పుడు తల్లి తన కుమారునితో, నాయనా, నిన్ను చూచుకుని దుఃఖమును మరచితిని. వార్ధక్యమున మమ్ముల రక్షింతువనుకుంటిమి. మాక వృద్ధాప్యము వచ్చెను. ఉన్న ఇద్దరు నీ సోదరులలో కుంటివాడు ఒకడు, వేరొకడు గుడ్డివాడు కదా. నీవా మమ్మల విడిచిపోవుచుంటివి. మా గతి ఏమి అని దుఃఖించుచుండిరి. తల్లి యొక్క వాక్యములు విని తన సోదరులైన కుంటివాడిని గ్రుడ్డివాడిని సమీపించి శ్రీపాదవల్లభులు అమృత దృష్టితో చూచిరి. వారి చూపు సోకినంతనే, స్పర్శవేది సోకినంతనే ఇనుము బంగారమైన రీతిన కుంటివానికి పాదములు వచ్చెను, గ్రుడ్డివానికి నేత్రములు వచ్చెను. ఇద్దరును వేదశాస్త్ర పారంగతులైరి. అప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు వారిని మరలా దీవించి, మీరు పుత్ర పౌత్రాభివృద్ధి నందగలరు, లక్ష్మీ సంపన్నులయ్యెదరు. నా వాక్యముననుసరించి మీరు తల్లిదండ్రుల సేవించి ధన్యుల కండని చెప్పి తల్లిదండ్రులతో, ఈ పిల్లలు శతాయుష్మంతులగుదురు. వీరల పుత్రికా పుత్రుల మీరు కన్నుల చూడగలరు. కాన చింతించవలదు. మీ ఇంట లక్ష్మి నిశ్చలముగా ఉండును. మీ వంశమున వేదశాస్త్ర పారంగతులే జన్మించెదరు. కాన తల్లి, నా యందు అనాధారణ భావముంచక నాకు అనుజ్ఞ ఇమ్ము. సాధువులను అనుగ్రహించుటకు గాను నేను ఉత్తర మార్గమున వెళ్ళుచున్నాను అని చెప్పి నమస్కరించి అదృశ్యుడై కాశీపురము చేరి అచటి నుండి బదరికాశ్రమము వెళ్ళి అచట నరనారాయణుల దర్శించి భూమండలమందలి ముఖ్య క్షేత్రముల సంచరించి గోకర్ణ క్షేత్రము ప్రవేశించిరని ఈ కథా వృత్తాంతమును సిద్ధముని నామధారకునితో చెప్పెను. అవధూత చింతన. శ్రీ గురుదేవ దత్త. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.